basically this computer languages divided into 3 types. So 3 types ఏంటంటే ఫస్ట్ వచ్చి machine language or దీన్ని ఇంకేమంటామంటే బైనరీ లాంగ్వేజ్. సో మషిన్ లాంగ్వేజ్ ఆర్ బైనరీ లాంగ్వేజ్ అంటే ఏంటంటే క్రియేటెడ్ విత్ బైనరీ కోడ్. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి అర్థమవుదు, ఈ లాంగ్వేజ్ మనకి అర్థమవుదు, మషిన్స్కి అర్థమవుతాయి. సో ఇప్పుడు నేను ఇలా కోడ్ రాశా, సో దీని మీనింగ్ ఏంటి అని ఎవరైనా హ్యూమన్ బీయింగ్స్ కడితే ఎవరు హ్యూమన్ బీయింగ్స్ అనేది దీని మీనింగ్ చెప్పలేరు. బట్ మషిన్కి ఈ లాంగ్వేజ్ అనేది అర్థమవుతుంది. సో మషిన్ లాంగ్వేజ్ ఆర్ బైనరీ లాంగ్వేజ్ అంటే క్రియేటెడ్ విత్ బైనరీ కోడ్ అనమాట. సో బైనరీ కోడ్తో క్రియేట్ చేసిన లాంగ్వేజ్ని మషిన్ లాంగ్వేజ్ ఆర్ బైనరీ లాంగ్వేజ్ అంటాం. సో సెకండ్ వచ్చి లో లెవెల్ లాంగ్వేజ్ ఆర్ అసెంబ్లీ లాంగ్వేజ్. సో లో లెవెల్ లాంగ్వేజ్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ అంటే ఏంటి? సో లో లెవెల్ లాంగ్వేజ్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ ఏంటంటే క్రియేటెడ్ విత్ ఇంగ్లీష్ లైక్ షార్ట్ కట్స్ కాల్డ్ నిమోనిక్స్. సో దీని ఎగ్జాంపుల్ ఏంటంటే లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఇంగ్లీష్ షార్ట్ కట్స్ అనమాట. సో దాన్నే మనం ఇంకేమంటామంటే నిమోనిక్స్ అంటాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే లైక్ గుడ్ మార్నింగ్. సో ఇక్కడ నేను ఏం రాశాను? GDMRNG అని రాశా. ఈ GDMRNG అనేది అందరికీ అర్థమవుతుందా అంటే అవ్వదు. ఈ GDMRNG అనేది ఎవరికి అర్థమవుతుంది? సో ఎక్కువ చాటింగ్, ఇన్స్టాలో, వాట్సాప్లో, ఫేస్బుక్లో ఎవరైతే ఎక్కువ చాటింగ్ చేస్తారో సో ఇది చాటింగ్ లాంగ్వేజ్ కూడా అంటాం. సో చాటింగ్ లాంగ్వేజ్లో షార్ట్ కట్స్లో మాట్లాడతాం. సో వాళ్ళకి మాత్రమే ఈ GDMRNG అనేది అర్థమవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ లాంగ్వేజ్నే మనం ఏంటంటే లో లెవెల్ లాంగ్వేజ్ ఆర్ అసెంబ్లీ లాంగ్వేజ్ అంటాం. దాన్నే ఇంగ్లీష్లో ఏమంటారంటే నిమోనిక్స్ అంటాం. అండ్ థర్డ్ వచ్చేసి హై లెవెల్ లాంగ్వేజ్. సో హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే క్రియేటెడ్ విత్ సింపుల్ ఇంగ్లీష్, సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్. క్రియేటెడ్ విత్ సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ అంటే ఏంటి? జస్ట్ నార్మల్గా రాసే లాంగ్వేజ్, మన అందరికీ అర్థమయ్యేలా ఉన్న లాంగ్వేజ్ని మనం హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. దీని ఎగ్జాంపుల్ ఏంటంటే లైక్ గుడ్ మార్నింగ్. సో ఆ GDMRNG అని రాస్తే అందరికీ అర్థం అవ్వకపోవచ్చు, బట్ ఈ హై లెవెల్ లాంగ్వేజ్ లో ఎగ్జాంపుల్ ఉన్న గుడ్ మార్నింగ్ అనేది అందరికీ అర్థమవుతుంది. సో ఇదే డిఫరెన్స్ లో లెవెల్ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్కి.